నాకు పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది సార్. ఉమ్. నాకు పెళ్ళైన కొత్తలో 6 నెలలు మంచిగా చూసుకున్నాడు. అంతలోకి తర్వాత నువ్వు నల్లగున్నావు, నువ్వు నాకు ఇష్టం లేదు, నేను వేరే పెళ్లి చేసుకుంటే నాకు నువ్వు వద్దు, నాకు 10 లక్షలు ఇచ్చే సంబంధం వచ్చింది, నువ్వు నాకు వద్దు, నాకు బలవంతంగా అంటగట్టిరు, అది ఇదని రోజు తాగి కొడుతున్నాడు సార్. అమ్మ మీది అరేంజ్డ్ మ్యారేజే కదా? అవును సార్. నల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నావా అని ముందు చూడలేదా అతను? పెళ్లి ఏమో చూపులు అయినాయి కదా? పెళ్లి చూపులు అయినాయి మేడం. ఎప్పుడైంది మ్యారేజ్? 2021 మేడం. మొన్న ఈ మధ్య. ఏం చేస్తాడు అతను? అతను ఇక్కడనే హైదరాబాద్లో వైఫై కనెక్షన్లు చేసిండు మేడం. చేసి తర్వాత వాళ్ళ అమ్మ అనింది, అక్కడ ఉంటే ఆంధ్ర వాళ్ళు మందు పెట్టి మలుపుకుంటారు, వద్దురా. ఆంధ్ర వాళ్ళు మందు పెడతారా? మందు పెట్టి మలుపుకుంటారా, వద్దురా, నువ్వు మన కాడొచ్చి బతుకు, నీకు జరగపోయినా నేను తెచ్చి పెడతాను అని ఇక్కడున్న మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో పెట్టుకుంది మేడం. మీరు ఎక్కడ వాళ్ళు, వాళ్ళు ఎక్కడ వాళ్ళు? మా నల్గొండ మేడం వాళ్ళది. వాళ్ళది నల్గొండ. నల్గొండ మేడం. మీరు? మాది కొత్తపల్లి మేడం, మాచల దగ్గర. ఆంధ్ర అమ్మాయి అని ముందే తెలుసుగా వాళ్ళకి? తెలుసు మరి మేడం. మత్తు మందులో ఏవో పెట్టేసి మాయం చేసి పెళ్లి చేసుకోవాల్సినంత అవసరం ఏముంది? తర్వాత మేడం అందరు అనేది, మేడం మీ ఆయన మంచోడు కాదు, నువ్వు చూసుకోకుండా ఇంట్లో ఎట్టబడ్డావు, అడగొద్దా జనాల్ని, ఆయనకు ముందే వాళ్ళ వదిన అన్న భార్యతోని ఎఫ్ఐఆర్ ఉంది, అందుకని నిన్ను అసహించుకుంటున్నాడు అని చెప్పారు మేడం. అంటే నేను అడిగా, మేడం నువ్వు ఎందుకు ఇట్లా నన్ను చీటికి మాటికి కొట్టి తిడుతున్నావు, మీ వదినతో నీ సంబంధం ఉందని అందరూ అంటారు, నిజమేనా అని అడిగాను మేడం. అడిగితే ఇంకా అప్పటి నుంచి మొదలేసుకున్నాడు మేడం టార్చర్. అంటే మాటి మాటికి కారణం లేకపోయినా కొడతాడు మేడం. తాగొచ్చి కారణం. ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో? నేను, మా అత్త, మా మామ, మా ఆయన. మరి కొడుతుంటే వాళ్ళు ఏమన్నారు మేడం? ఎదురు కొట్టిస్తారు, కొడితే కూడా పర్వాలేదు, నాకు సంబంధం లేదు, కొట్టుకొని సావని బతకని అని బయట కూర్చుంటారు మేడం. నేను అన్న ఏంది అత్తమ్మ ఏం మాట్లాడరేంది, ఆయన అట్ట కొడుతుండు, మరి ఏం సమాధానం చెప్పరా మీరు అంటే, ఏమో మాకేం సంబంధం అని అంటారు మేడం వాళ్ళు. ఇంట్లో పని అంతా చేస్తావా తల్లి? చేస్తాను మేడం. నాకు ఒక బాబు కూడా అండి. ఒక బాబు? అప్పుడే నాకు మళ్ళీ బాబుని కూడా చూసుకోరండి. పిల్లలు లేనంతసేపు మా మేనమామకి పిల్లలు లేరు మేడం. పిల్లలు లేకపోతే అన్నారు, మీ మేనమామ సాలు వస్తుందో ఏమో, పిల్లలు లేరు అని. సంవత్సరం కాకతాలకి మేడం పిల్లలు లేరు, మేనమామ సాలు వస్తుందో ఏమో, బాపిస్తే దాన్ని ఎట్ట చేసుకున్నావురా అది ఇదని తిట్టారు మేడం. తిడితే మళ్ళీ మేము మందులు వాడుకున్నాం, విజయవాడ అని గుంటూరు అని ఇట్లా తిడుతుంది మావయ్య నన్ను అని. మా మేనమామ వాళ్ళే మేడం నాకు పెళ్లి చేసింది. మీ నాన్నగారు అమ్మ? మా అమ్మ మేడం. మా నాన్న నన్ను చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయింది మేడం. నిన్ను కాదు నాన్న, మీ అమ్మను వదిలేసి వెళ్ళిపోయా? వదిలేస్తే మా మేనమామ వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను సాకి పెంచి పెద్ద చేసి చదివించి పెళ్ళిళ్ళు కూడా వాళ్ళే చేశారు మేడం. అయితే నన్ను ఇట్లా తిడుతురు, మావయ్య నీ సాలు వస్తుంది అంటారు మావయ్య, మరి నాకు ఎక్కడ నన్ను చూపిరంటే నన్ను విజయవాడ అవతల మరి గుంటూరు అవతల వెళ్ళి చూపించారు మేడం. చూపిస్తే నెల తప్పినాక, ఏది పెళ్ళైన 1 year లోపే అప్పుడే డాక్టర్స్ దగ్గరికి పిల్లలు పుట్టడం కోసం చూపించుకుంటూ వచ్చారా? భయపడి నువ్వు వాళ్ళకి చెప్పావా? వాళ్ళకి అలా చెప్తే ఇంకా చూపిస్తున్నారు మేడం, మందులు వాడుతున్నాము అని చేయించుకుంటున్నాం మేడం. అంతలోకి మళ్ళీ గొడవలు స్టార్ట్ మేడం. నీ పిల్లం అట్లుంటది ఇట్లుంటది. ఏమ్మా బాగానే ఉన్నావు కదా తల్లి? నీ మంచిగా ఉన్నా వాళ్ళకి నచ్చదు మేడం, చినిగిపోయిన డ్రెస్సులు వేసుకోవాలంటారు, నేను నలుగురిలో ఉండొద్దు అంటారు మేడం. నేను బయట ఎవరైనా మా వాళ్ళు ఎవరైనా కూర్చుంటే అవసరం అన్న వాడికి పోవడం, వద్దు నువ్వు ఇంట్లోనే ఎవరితో మాట్లాడినవారు, ఎందుకంటే నీ కష్టాలు ఏమన్నా వాళ్ళకి చెప్తానేమోనని వెళ్ళనియరు మేడం. వాళ్ళందరూ బయటకు వెళ్తారు, అందరితో కలిసి ఉంటారు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఇంకా టీవీ ఇల్లు అంతే మేడం. అట్ట అడుగు కూడా బయటికి పెట్టనియరు మేడం. ఎంత ఇచ్చారమ్మా? మేము 1,30,000 ఇచ్చినాం మేడం. బండికి 1,50,000 ఇచ్చినాం. 5 తులాలు బంగారం పెట్టినాం మేడం. నువ్వు ఇంకా డబ్బులు తీసుకురా, నాకు అప్పులు ఉన్నాయి అని వేధిస్తుంటే మా మావయ్యలు 6 నెలలు టైం పెట్టిండు మేడం. కొట్టి తరివితే 6 నెలల్లో కట్టినాం మేడం, 1,00,000 రూపాయలు కట్టినాం. గవర్నమెంట్ జాబ్ అని మోసం చేసిండు మేడం. 5 తులాలు బంగారం బ్యాంకులో పెట్టి గవర్నమెంట్ జాబ్ అని మోసం చేస్తే సరేలే మరి ఎప్పుడు కడతావంటే, నేను ఎందుకు కడతా, నాకు పెట్టిరా సొమ్ము, నాకు కట్టాల్సిన అవసరం ఏముంది అని ఇచ్చింది అతనిది, అతని ఇష్టం మాట్లాడుతుంది. మరి నువ్వు గవర్నమెంట్ జాబ్ అని చెప్పి నువ్వు అది రాలేదుగా, కట్టొచ్చుగా బావా అని అంటే, నేను కట్టను, అది నా హక్కు, నువ్వెవతివి చెప్పడానికి అని అంటాడు మేడం.
ఇంకొకటి మేడం, వాళ్ళ అన్న వదిన ఇక్కడనే ఉంటారు మేడం. అయితే వాళ్ళు ఇంటికి వస్తారు అప్పుడప్పుడు. వాళ్ళు వస్తే నన్ను అసలు పట్టించుకోడు మేడం. ఎప్పుడు వదిన 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 అని ఇంటి వెనకాలకు వాళ్ళకి గుడిసి ఉంటుంది మేడం, ఇంటి వెనకాలకు తిరుగుతాడు. ఆమె వెంబడి పోతాడు. నేను టీ ఇస్తే తాగడు, అన్నం వేస్తే తిన్నాడు. నువ్వు ఏది వేస్తే నేను ఎందుకు తింటా, నువ్వు అంత నల్లగా ఉన్నావు, నాకు ఇష్టం లేదు అని. వాళ్ళ వదిన కొంచెం బాగుంటుంది మేడం, తెల్లగా ఉంటుంది, హైట్గా ఉంటుంది అని. ఆమె అన్నం వేస్తే తింటాడు. ఆమె దగ్గర నేను పక్కన కూర్చున్నా కూడా లేచి వెళ్ళిపోతాడు మేడం. ఇప్పుడు అతనిది ఏంటి, గవర్నమెంట్ జాబా ఏం లేదు మేడం, ప్రైవేట్ జాబ్? మీకు చెప్పడం మాత్రం గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. చెప్పి మోసం చేసాడు. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కూడా లేదు మేడం, ఎవరో లాయర్ కింద పనిచేస్తున్నాడు. ఇప్పుడు కొత్తగా అడ్వకేట్ దగ్గర అడ్వకేట్ ఏం దగ్గర చదువుకున్నాడు మీ ఆయన? మా ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు. నువ్వేం చదువుకున్నావు అమ్మా? నేను సెకండ్ ఇంటర్ వరకు చదువుకున్నా మేడం. ఎంత సంపాదిస్తాడు మంత్లీ? ఏం లేదు మేడం, సంపాదించింది కూడా నాకు తెలియదండి. ఎందుకు నీకు ఏమన్నా కనీసం ఒక చీర గానీ అసలు ఒక నగ గానీ ఏమన్నా? ఇగో మేడం, నాకు పెళ్ళయి లోపల వాటితో సహా మా అమ్మోళ్ళే కొనిపిస్తారు మేడం. నేను అడిగితే అంటాడు నీకెందుకు కొనిపించాలి, నేను నాకేం అవసరం అని మాట్లాడతాడు మేడం. మీ అమ్మ ఏమన్నా పని చేస్తుందమ్మా? కూలి పని మేడం, పొలం పని. ఇంకా మీ మేనమామలు సర్ది ఇవ్వడమే. అంతే మేడం. నచ్చే చేసుకున్నాడు కదా అబ్బాయి, మళ్ళీ ఇంకా కట్నాలు ఎక్స్ట్రా తెమ్మంటే ఎక్కడి నుంచి తెస్తారు మీరు? అవును మేడం, టార్చర్ అయితే మేడం. ఫిజికల్గా నాకు సుఖం లేదు మేడం, నార్మల్గా ఇంట్లో ఉన్నా నాకు సుఖం ఉండదు మేడం. పడుకునేటప్పుడు కూడా కత్తులు పెట్టుకొని పడుకుంటాడు మేడం. నేను పెద్ద మనుషులు పంచాయతీగానే అయిపోయింది మేడం, 3 సార్లు పెద్ద మనుషుల పంచాయతీ అయిపోయింది. పోలీస్ స్టేషన్లో కేసులు కంప్లైంట్ పెట్టి ఇచ్చావా ఒకసారి? కేసులు పెట్టినా. అక్కడికి వెళ్తేనేమో నేను బాగా చూసుకుంటా, నువ్వే నా ప్రాణం, అది ఇదని మాట్లాడతాడు. 1 సెకండ్ అటు నుంచి దూరం అయితే మేడం, నువ్వు అవసరం. రీసెంట్ గా పెట్టావు కంప్లైంట్? అవును మేడం, కొట్టిరు మేడం. వాళ్ళ వదినాను నా భర్త నన్ను కొట్టి ఇలా కొట్టి, నువ్వు అవసరం లేదు. వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి మీ ఇంటికి ఎంత దూరం అమ్మా? పక్కనే మేడం, మా ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గరనే, ఒక్కింట్లోనే మేడం. వంట అందరూ కలిపే చేసుకుంటారు? కలిపేసి మేడం. భోజనాలు అందరూ ఒకే చోట? ఒకే చోటే కానీ మేడం, నేను కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోతారు మేడం. అంటే మీది జాయింట్ ఫ్యామిలీ? నేను కూర్చుంటే వాళ్ళు లేచి వెళ్ళిపోతారు. వంట ఎవరు చేస్తారు? మీ అత్త చేస్తుందా? లేదు మేడం, నేనే చేస్తాను. నువ్వు వంట చేస్తే అందరూ తింటారు కానీ నువ్వు కూర్చుంటే మాత్రం లేచి వెళ్ళిపోతారా? మేడం. అంటే ఒక పని అమ్మాయి లాగా ట్రీట్ చేస్తున్నారు నిన్ను? అంతే మేడం, ఎవరైనా చుట్టాలు వచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నా వాళ్ళ నన్ను కలవనియరు మేడం. ఆమెతో నేను మాట్లాడేది, రా బయటికి అని మాట్లాడి వాళ్ళని పిలుచుకొని వెళ్ళిపోతారు మేడం. మీ అమ్మ ఎప్పుడైనా వచ్చి అక్కడ మాట్లాడిందా? ఏంటి బాబు అమ్మాయిని అన్ని చూసే పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు నల్లగా ఉంది అది ఇదంటే ఎట్లాగా, ఎక్కడి నుంచి తెచ్చిస్తాం కట్నాలు అవన్నీ ఎక్స్ట్రా కట్నాలు అని ఎప్పుడైనా వచ్చి మాట్లాడిందా మీ అమ్మ? మా అమ్మ మాట్లాడదు మేడం, ఎందుకంటే భయం, అల్లుడిని ఏమన్నా అంటే మళ్ళీ గౌరవం పోతుందేమో అని. రేపటి నాడు నా బిడ్డను చూస్తారో చూడరు అని ఎప్పుడు మా అమ్మ అడగదు. మా మావయ్యల చేతనే టార్చర్ భరించలేక మేడం ఊకిట అంటుంది, మావయ్య ఒకసారి రారాదిరి అంటే పెద్ద మనుషులు తీసుకొని 3-4 సార్లు వచ్చింది మేడం, పంచాయతీ చేసిండు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.